హాయ్ గాయ్స్, ఈ వీడియో వచ్చేసి లగేజ్ ప్యాకింగ్ గురించి. ఏ లగేజ్ ఏందని మళ్ళీ అడగకూర్రి. ఏ ఇంటేక్ వాళ్ళకైనా ఏ కంట్రీ వాళ్ళకైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఏ బ్యాగులలో ఏమేమి పెట్టుకోవాలి, అసలు ఇదేం తెలుసా మీకు? చూపించన్నా. మీరు కొత్త కారు కొన్నప్పుడు ఓపెనింగ్ చేస్తారు చూడు, ఇస్తారు బిల్డప్ ఇద్దాం. కలర్ల గురించి పట్టించుకోకూర్రి. ఈ ఇద్దరు బ్యాగులు, ఈ కలర్ ఒకటి బ్లాక్ లేదు, స్టోర్ రూమ్లో ఉంది, అది తీయాలంటే మనతో కాదు. ఇప్పుడు ఇది మన పెద్ద సైజ్ బ్యాగ్, ఇది మీడియం సైజ్ బ్యాగ్. గట్టిగా మాట్లాడుతున్నా, అందుకే గట్టిగా మాట్లాడుతున్నా. ఇది మీడియం సైజ్ బ్యాగ్. ఇది చిన్నది క్యాబిన్ బ్యాగ్ అంటారు మనం దాన్ని, రిచ్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి కాబట్టి ఇది క్యాబిన్ బ్యాగ్. ఇట్స్ కమింగ్ టు దిస్, ఇట్స్ కాలేజ్ బ్యాగ్. ఇది వచ్చేసి బ్యాగ్. దీనిలోనే 10 కిలోలు వేసుకొచ్చిన నేను రిచ్గా. ఎట్లా వేసుకొచ్చినా, ఏమేమి పెట్టుకొచ్చినా అనేది డీటెయిల్గా చెప్తాను. పెద్దగా అంటే మనకు మాత్రం ఫ్లైట్ టికెట్లు ఇది 23 కిలోలు, 23 kgs. దిస్ ఇస్ 23 కిలోలు, 23 kgs. దిస్ ఇస్ 7 kgs బ్యాగ్. అండ్ ఇట్స్ కమింగ్ టు అన్లిమిటెడ్, మన యాక్సెస్ ఎంతైనా ఉండొచ్చు. హిందీలో కూడా చెప్తారు. ఇది 2-3 kg, 2-3 kg, 1 2 3 4 5 6 7 60 kg అన్లిమిటెడ్ కేజీ. ఇప్పుడు ఒక్కొక్క బ్యాగ్లో ఏమేమి పెట్టుకోవాలి, ఏమేమి పెట్టుకోవద్దు, అసలు ఏమేమి తెచ్చుకోవాలి, ఏమేమి తెచ్చుకోవద్దు, విల్ వన్ బై వన్ డిస్కస్. ప్లీజ్ పాజ్ వీడియో. మనం ఒక్కొక్క బ్యాగ్ గురించి క్లియర్గా చెప్పాలి కాబట్టి కూర్చున్నా. యాక్చువల్గా ఈ లగేజ్ ప్యాకింగ్ వీడియోలు అందరు ఇండియాలో ఉన్నప్పుడే చేస్తారు. అంటే ఇండియానే కాదు, ఎవరి కంట్రీలో ఉన్నప్పుడు వాళ్ళు చేసేస్తారు. మనం అందరికన్నా ఫాస్ట్ కాబట్టి యూకే వచ్చినాక స్టార్ట్ చేసినాం అన్నమాట. ఫస్ట్ చిన్నదాని నుంచి వెళ్ళొద్దామా, పెద్ద నుంచి వెళ్ళొద్దామా? మనకు చిన్న అంటే పడదు కాబట్టి విల్ స్టార్ట్ ది బిగ్ వన్. గుంజుతున్న బయటికి. ఈ బ్యాగ్ మనకు అంటే మనకంటే మేము బుక్ చేసుకున్న ఫ్లైట్కి అయితే మొత్తం 23 kgs, 7 kgs, 23 + 23 46 + 7 లెక్కేసుకోర్రి. 52 53 అంటే 1 2 3 4 5 2 5 3 ఏదో ఒకటి. ఇది వచ్చేసరికి 23 kgs కాబట్టి దీనిలో మ్యాక్సిమం మేమేం పెట్టుకుందామంటే ఓన్లీ బట్టలు మాత్రమే ఎగ్జాక్ట్గా పెట్టుకుందాం. ప్లీజ్ పుట్ యువర్ మొబైల్ అండ్ సైలెంట్ మోడ్. థ్యాంక్ యూ. దీనిలో మ్యాక్సిమం బట్టలే పెట్టుకుందాం. ఎందుకంటే దీని సైజుతో పోల్చుకుంటే ఇది చిన్నగా ఉంటుంది. దీనిలో వెయిట్ ఉన్న ఐటమ్స్ పెట్టుకుంటే మనకి స్పేస్ చాలా సేఫ్ అయిపోతుంది. దీనిలో బట్టలు కూడా మేము ఎట్లా పెట్టుకుందాం అనేది చూపించలేము, ఎందుకంటే ఆల్రెడీ ప్యాక్డ్ కేమ్ టు ద యూకేనో. థ్యాంక్ యూ. దీనిలో మాత్రం మేము బట్టలు ఒక కంప్రెషన్ బ్యాగ్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మన బ్లాంకెట్ ఉన్నది ఇంత ఉంటుంది, కంప్రెషన్ బ్యాగ్లో పెడితే ఇంత అవుతుంది. ఇంత అయినప్పుడు ఇది ఒక మూలకు పోయింది అనుకో, మిగతా ఇంకొన్ని మూలాలలో పెట్టుకోవచ్చు. ఇది ఓపెన్ చేసి చూపించాం అనుకున్నా కానీ అన్ని సామాన్ దాన్ని పెట్టేసినాం మేము. ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఓపెన్. దీనిలో ఏమేమి థింగ్స్ పెట్టుకోవాలనేది స్క్రీన్ పైన ఒక్కొక్కటి లిస్ట్ టిక్ అని వస్తుంది. ఇది 23 కిలోలు గుర్తుందిగా. దీంట్లో ఏం పెట్టుకోవాలి తెలుసా? మెయిన్గా పికిల్స్, పొడులు, స్నాక్స్ ఆ ఐటమ్స్ తెచ్చుకుంటారు కదా, అవి మిడిల్ దానిలో పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే అవి వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీనిలో 23 kgs. ఇంకోటి ఏంటంటే మనకు మొత్తం ఇచ్చేది 53 kgs కదా. ఈ 3 బ్యాగులు కలిపి మాకెంత అంటే 8.5 kgs 9 kgs పడింది. మా ఫ్రెండ్స్ కొంతమంది బుర్ర పెట్టి ఏం చేశారంటే ఈ క్యాబిన్ బ్యాగ్ ఉంటుంది కదా, ఇది కూడా ఈ కాలేజ్ బ్యాగ్ లాంటిలోనే తీసుకున్నారు. పేర్లు మెన్షన్ చేయాలి, వాళ్ళకి తెలుసు, నవ్వుకుంటారు చూసి వీడియో. ఎందుకంటే ఇప్పుడు ఈ చిన్న బ్యాగ్ చూసుకుంటే ఒక 3 kgs ఏమో ఉండే, నాది 2.5 3 kgs ఉండే. దీనిలో లిమిటే 7 kgs ఇచ్చిండు. దానిలో 2.5 3 kgs పోతే నాకు మిగిలేదంతా 4 kgs. దాన్ని ఏం పెట్టుకోవాలి? దీనిలో ఒక బ్లాంకెట్, ఒక 2 డ్రెస్సులు ఏమో పెట్టుకొని వచ్చిన అంతే. దీనిలో ఎక్కువ ఏం పెట్టుకోలే, ఆశలు పెట్టుకోకండి దీనిపైన. ఒకవేళ నార్మల్ బ్యాగ్ తెచ్చుకుంటే ఏం కాదు, ఆశలు పెట్టుకోండి. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే నేను చెక్ ఇన్ అయ్యేటప్పుడు ఈ బ్యాగ్ వెయిటే చూడలే, చాలా భయపడ్డా. వచ్చేటప్పుడు ఎంత వెయిట్ ఉంటుందో, ఎక్స్ట్రా ఉన్న వెయిట్ తీసేస్తారేమో, అది ఎట్లా కొరియర్ చేయించుకోవాలి, మళ్ళీ పడేస్తారేమో, చాలా మంది పడేస్తారేమో అని చెప్పేసి భయపడతారు. అంతుతుంది డల్లా. కాకపోతే అప్పుడు మేము వచ్చినప్పుడు మిడిల్ బ్యాగ్లో ఏమేమి చెప్పినా పికిల్స్ చెప్పిన. పికిల్స్ ఎక్కువనే తెచ్చుకోండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమున్నా ముందే తెచ్చుకోండి. అంటే ఎందుకంటే మిగతా వస్తువులు అంటే స్నాక్స్ కానీ బట్టలు కానీ తర్వాత కొరియర్ చేయించుకోవచ్చు. అదే ఎలక్ట్రానిక్స్ అయితే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నా పరిస్థితి చూడరు, నేను ల్యాప్టాప్ ఇంటికాడ పెట్టేసి వచ్చిన. ఎవరైనా వస్తారా అని చూస్తూ ఉన్నా. కాకపోతే ఎవరైనా వచ్చినప్పుడు వస్తుంది, కాకపోతే అది కొరియర్లో వేయలేం కదా, అందుకోసమని చెప్తున్నా క్లియర్గా. ఇప్పుడు మీకు పెద్ద బ్యాగ్లో ఏం పెట్టుకోవాలి, మిడిల్ బ్యాగ్లో ఏం పెట్టుకోవాలి, చిన్న బ్యాగ్లో ఏం పెట్టుకోవాలి అనేది ఒక ఐడియా వచ్చి ఉంటుంది. మధ్యలో బ్యాగ్లను అయితే పికిల్స్ పొడులు అని చెప్పిన. దీనిలో బట్టలు మొత్తం కవర్ చేసేయండి.
మెయిన్గా ఇంపార్టెంట్ అయ్యే ఐటమ్స్ ఏంటంటే బ్లాక్ వస్తువులు అంటారు. బ్లాక్ డ్రెస్సెస్, షర్ట్ కానీ, టీ షర్ట్ కానీ, ప్యాంట్ కానీ, షూస్ మాత్రం లైట్ వెయిట్ ఉండాలి, బ్రాండెడ్ ఉండాలి. ఒకవేళ వెయిట్ ఉన్న షూస్ ఉన్నాయనుకో, మీరు పార్ట్ టైం పోయినప్పుడు డ్యాన్స్ చేస్తారు డైరెక్ట్ ఇంటికి వచ్చిన తర్వాత. ఇక డ్రెస్సులు కూడా నార్మల్గా బ్లాక్ షర్ట్స్, బ్లాక్ ప్యాంట్స్. ఈ ఈ మిడిల్ బ్యాగ్లో మీకు లోషన్స్ కానీ, సన్ స్క్రీన్స్ కానీ, బాయ్స్కి చెప్తున్నా, గర్ల్స్ ఏం వాడతారో మనకు తెలియదు కాబట్టి, లోషన్స్, సన్ స్క్రీన్స్ మెయిన్ బ్రో. సన్ స్క్రీన్స్. ఇక చదువు బిడ్డలు ఎవరన్నా ఉంటే బుక్కులు మాత్రం ఏం తెచ్చుకోకుండా అవసరం లేదు, మొత్తం ల్యాప్టాప్ ఫిక్స్. ఇది వెనకాల దాక్కున్నది, దీని గురించి చెప్తా. మనకి ఇచ్చేది మొత్తం 53 kgs, అంటే 1 2 3 4 5 3 kg. ఈ 5 kgలల్లో నేను దీన్ని ఇంకొక 10 కిలోలు ఎక్కువ తీసుకొని వచ్చిన. ఎందుకో తెలుసా? ఒక నిమిషం అట్టనే ఉండరు, కెమెరా మీద చేయబెడి తిట్టా. ఇది దీంట్లో చిన్న బ్యాగ్ వచ్చేసి, దీనిలో నేను ఏమేమి పెట్టుకొచ్చిన అంటే దగ్గర 10 కిలోలల్లో ఎలక్ట్రానిక్స్ అన్నీ, నా బడ్స్ కానీ, పవర్ బ్యాంక్ కానీ, ల్యాప్టాప్, అంటే ఒక ల్యాప్టాప్ కొత్తది తెచ్చుకున్న, పాత దానికోసం చెప్తున్నా నేను ఇంతసేపు. వాటి ఛార్జర్లు, ఎక్స్టెన్షన్ బాక్స్, వచ్చే ముందు ఎక్స్టెన్షన్ సాకెట్, యూనివర్సల్ అడాప్టర్ అని ఉంటుంది, అది తెచ్చుకోరు. ఎందుకంటే మన ఇండియా ఈ ప్లగ్గులు ఇక్కడ పనిచేయాయి. ఇంకేం తెచ్చుకున్నా దీంట్లో బట్టలు, 2 బెడ్షీట్లు, 4 పిల్లో కవర్లు, 3 టీషర్ట్లలో 5 స్వెట్ షర్ట్స్. అవి అంతానం యూజ్ చేస్తాను. అంటే బట్టలు ఎక్కువ తెచ్చుకున్నా, నాకు తెలియదు కదా. ఇప్పుడు నేను వీడియో పెడుతున్నా కాబట్టి మీకు తెలుస్తుందేమో. మీరు చూస్తే తెలుస్తుంది, చూడకపోతే ఎట్లా తెలుస్తుంది. దీనిలో పెట్టుకున్న వస్తువులు ఎలక్ట్రానిక్సే మీకు ఎంత కాకుండా చాలా పడుతుంది ప్లేసు. నా ల్యాప్టాప్, పాత ల్యాప్టాప్ ఒక 5 కిలోలు ఉండే, అది తెచ్చుకోలే. దీన్ని ఇంకేం పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నావు? కొత్త ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని పెట్టుకున్నా. ఇది తీసుకుపోయేటప్పుడు ఇది ఎట్లా తీసుకొచ్చినా అనేది చెప్తా. మనము ఈ పెద్ద బ్యాగు, మీడియం సైజ్ బ్యాగు అక్కడ వాళ్ళకి చెకింగ్ కౌంటర్లో ఇచ్చేస్తాం. వాళ్ళు వెయిట్ చెక్ చేస్తారు. ఒక 100-150 గ్రామ్స్ అటు ఇటు అయినా ఏం కాదు. ఇంకొకటి ఏంటంటే, మనం ఇంట్లో కౌంట్ చేసుకున్న వెయిట్కి, ఎయిర్పోర్ట్లో కౌంట్ చేసుకున్న వెయిట్కి కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఒక 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ ఎక్కువ అంటే తక్కువనే పెట్టుకున్నారు. ఎక్కువ పెట్టుకొస్తే మళ్ళీ పీకేస్తారు. ఈ 2 బ్యాగులు అక్కడ ఇచ్చేస్తాం. ఈ చిన్న బ్యాగుని ఈ 2 బ్యాగులు మనతోనే పట్టుకపోతాం. నాకైతే ఈ బ్యాగ్ కూడా ఏం వెయిట్ చెక్ చేయలేదు, డైరెక్ట్ పట్టుకపోయినా. ఈ చిన్న బ్యాగే ఏం చేస్తారో ఏమో అని చెప్పేసి భయపడ్డా. కాకపోతే దీంతో వచ్చిన వాళ్ళు ఏంటంటే, మనకు చెక్ ఇన్ కాడ దీనిలో ఉన్న వస్తువులన్నీ తీసి ట్రేలో ఏమంటారు, ట్రేలో ఉన్నంతసేపు భయం అవుతుంది. కాకపోతే వాళ్ళు ఏం చేయరు, జస్ట్ ఏమేమి ఉన్నాయి ఏంది అనేది స్కాన్ చేస్తారు అంతే. మీరు ఎన్ని ల్యాప్టాప్లు అన్నా పట్టుకోపోరు, ఎన్ని ఫోన్లు అన్నా పట్టుకోపోరు. కాకపోతే ఒక ట్రేలోనే అన్ని వేయకండి. ఓ అన్నయ్య, ఎన్ని ఫోన్లో ఎన్ని ల్యాప్టాప్లో కాదండి, ఒక రెండే అంటే నేను అది కూడా చెప్తున్నా. 2 3 4 పట్టకపోతే 2 ట్రేలల్లో హాఫ్ డివైడ్ చేయర్రి. అప్పుడు మీదని తెలియదు వాళ్ళు, అంటే చాలా మంది క్యూలో ఉంటారు కాబట్టి మీదని ఈజీగా గుర్తుపట్టలేరు. కాబట్టి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఎట్లానంటే, మరీ హెవీగా ఉండొద్దు, మరీ చిన్న ఉండొద్దు. చిన్న ఉన్నా కూడా ఎక్కువ పట్టే, అంటే జిబ్బులు ఎక్కువ వచ్చేటివి తెచ్చుకోరు. దాంట్లో ఎన్ని పడితే అన్ని తెచ్చుకోవచ్చు. ఇక మీకు ఎగ్జాక్ట్గా ఏమేమి తెచ్చుకోవాలి ఏంది అనేది లిస్ట్ కూడా కావాలంటే, మా ఇన్స్టాగ్రాము అది ఇది ఉన్నది. ఇది యూట్యూబ్లో పెడతామా, ఇన్స్టాగ్రామ్లో పెడతామా మాకు తెలీదు, కానీ తొందర పెట్టేస్తాం. ఎందుకంటే మీ ఇంటెక్ వాళ్ళు ఆల్రెడీ వస్తుర్రు. ఒకవేళ మీ ఇంటెక్ కాకుండా సెప్టెంబర్ ఇంటెక్ వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్నా కూడా వాళ్ళకి షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే, ఇండియాలో చాలామంది అక్కడికి పోయినాక చలి బాగుంటుంది కదా, ఇక్కడికి వెళ్ళి అన్ని పంచిగా పట్టుకపోదామని చెప్పేసి వెయిట్ అంతా నాశనం చేసుకుంటారు. ఇగో ఈ బ్లాంకెట్ కానీ, స్వెటర్లు కానీ, 2 స్వెటర్లు ఉన్నాయి. ఆ స్వెటర్ కానీ బ్లాంకెట్ కానీ ఇండియాకి వెళ్ళి తెచ్చుకున్నాం. కాకపోతే మేము ఆ స్వెటర్లకు దగ్గర ఒక్క స్వెటర్కి 1500-2000 పెట్టినాం. ఇక్కడ 1100-1200లోనే దానికన్నా బెటర్ క్వాలిటీ రెయిన్ కోట్ లాగా పనిచేస్తుంది, స్వెటర్ లాగా పనిచేస్తుంది. ఇదేమో మాకు సలాపతి, అటు వర్షానికి కూడా తడిచిపోతుంది, అట్లుంటుంది కదా. ఆ స్వెటర్లో అయితే నార్మల్ టెంపరీగా ఇక్కడికి వచ్చి 2-3 రోజులు సలా ఆపేది మాత్రం తెచ్చుకోండి, సరిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొనుక్కోవచ్చు. ఇంకా బ్లాంకెట్ తెచ్చుకోరు. అండ్ ఇంకా మన రూమ్ లో థర్మల్స్ తెచ్చుకొని వేస్ట్ చేసుకున్నారు కదా చెప్పేసి, చాలా మంది థర్మల్స్ దగ్గర ఆపినాం. మనం అదే కంటిన్యూ చేసేద్దాం. థర్మల్స్ నార్మల్ ఇక్కడ చలికి అసలు తట్టుకోలేమని చెప్పేసి చాలా మంది బ్లాక్ కలర్ థర్మల్స్, ఏ కలర్ అనేది పక్కకు పెడితే థర్మల్స్ మాత్రం తెచ్చుకుంటారు. చాలా కాస్ట్ ఉంటాయి. మా సజెషన్ ఏంటంటే, అవి తెచ్చుకొని మూలకు పెట్టుకున్నాడు తప్ప ఏది ఉండదు. ఇప్పుడు ఇది ఉన్నది కదా బ్యాగ్లో వస్తువులు ఉన్నాయని చెప్పిన తీస్తారేమో, నా లైవ్ కూడా ఉన్నాయి యాక్చువల్గా.
లేవు కానీ ఏదో కంటెంట్ ఉంటుంది అట్లా చెప్పిన అంతే. కాకపోతే తెచ్చుకుంటే మాత్రం మూలక పడతాయి థర్మల్స్, మాత్రం తెచ్చుకోకూరి. ఇట్స్ అబౌట్ థర్మల్స్కే. తెచ్చుకోకూరి అని అయితే ఏం చెప్పాము, ఇట్స్ అప్ టు యూ. ఇట్స్ అప్ టు యూ, బట్ మై సజెషన్, నేనైతే మీ ప్లేస్లో ఉంటే నేను తీసుకొచ్చుకోను, పైసలు వేస్ట్ చేసుకోను. దట్స్ దాన్ని ఏమంటారు, సజెషన్ ఫ్రమ్ మై సైడ్. ఇంగ్లీష్ కొంచెం ఎక్కువ మాట్లాడతాను నేను, అవాయిడ్ ఇట్. హిందీ అయితే ఇంకొంచెం బాగా మాట్లాడతాయి, 1 2 3 4 పక్కకు పెట్టుర్రి. ఇప్పుడు ఓవరాల్గా చెప్పాలంటే దీంట్లో అంటే ఈ చిన్న బ్యాగ్లో ఆల్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అండ్ మీకు ఎక్కువ వెయిట్ ఉన్న బట్టలు కూడా దీనిలో పెట్టుకుంటే అయిపోద్ది. దీన్ని ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి పక్కకు పెట్టేస్తున్నా. ఈ చిన్న బ్యాగ్లో నేను ఎక్కువ ఏం పెట్టుకోలే. ఒకవేళ మీకు బ్యాగ్స్ వెయిట్ ఎక్కువ అనిపిస్తుంటే ఈ బ్యాగ్ లాంటిదే ఇది కూడా తీసుకోండి, ఎందుకంటే ఇది 2.5 kg అట్లా ఉంది. ఇది తీసుకుంటే ఒక 700 to 800 grams ఉంటుంది. అక్కడ మీకు ఒక 2 kgs కలిసి వస్తుంది. 2 kgs ప్లేస్లో ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇంకొక మెయిన్ సజెషన్ ఏంటంటే స్నాక్స్ ఉన్ని పచ్చళ్ళు, పొళ్ళు అవి ఎక్కువ తెచ్చుకోకపోయినా మీ ఎలక్ట్రానిక్ యూసేజ్ అయ్యే ఐటమ్స్ మాత్రం పక్కా తెచ్చుకోండి. మీకు కొరియర్ ఆప్షన్ ఉన్నా కూడా వేస్ట్, అవి తెచ్చుకోలేరు. ఇంకా మొత్తం చలి ఉంటుంది అని చెప్పేసి ఇంత దొడ్డి బట్టలు తెచ్చుకోకండి. నేను తీసుకొచ్చే మొత్తం అన్ని పక్కకు వేసుకున్నా. ఇప్పుడు సమ్మర్ సీజన్, సమ్మర్ మొత్తం ఓన్లీ టీ షర్ట్ కింద బాక్సర్ వేసుకొని మాత్రమే ఉంటున్నాం. సో ఇట్స్ బాక్సర్. అయ్యా ఇంతసేపు పాడ్స్ అన్నది ఇయర్ బడ్స్ అంటే మళ్ళీ చెవు క్లీన్ చేసుకునేది కాదు, ఇయర్ పాడ్స్. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మెయిన్గా తెచ్చుకునేవి ఏంటంటే పవర్ బ్యాంక్ మాత్రం పక్కా తెచ్చుకోరు. పవర్ బ్యాంక్ ఎందుకంటే మీరు నార్మల్గా పార్ట్ టైం షిఫ్ట్కి పోయినా లేట్ నైట్ అయినా మీ ఫోన్లో ఛార్జింగ్ ఉండాలంటే మీరు బస్సు ఎక్కినా కూడా డైరెక్ట్ ఎలక్ట్రిక్ బస్సే కాబట్టి కనెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఛార్జింగ్ లేకుంటే ఎక్కడ నడవదు కథ. పవర్ బ్యాంక్ మెయిన్, ఇయర్ పాడ్స్ కూడా ఎందుకంటే మీరు నార్మల్గా ఇక్కడ బయట నడుచుకుంటూ పోయేటప్పుడు ఇట్లా పెట్టుకొని పోతే ఫోన్ మీ చేతులు ఉన్నదా లేదా అని కూడా తెలియదు, మాయం అయిపోయినా అయిపోవచ్చు, అంత ఘోరంగా ఉంటుంది. అదే ఇయర్ పాడ్స్ కనెక్ట్ చేసుకొని పెట్టుకుంటే సేఫ్ ఉంటుంది. ఇంకా మంకీ క్యాప్, ఈ చేతికి వేసుకునే గ్లౌజెస్, అడాప్టరు, ఇంకా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్స్టెన్షన్ బాక్స్. ఒక అడాప్టర్కి ఎక్స్టెన్షన్ బాక్స్ ఇండియాది పెట్టుకుంటే సెట్ అయ్యిద్ది. ల్యాప్టాప్ మెయినే. ఇంకా మొబైల్ పౌచ్లు, మొబైల్ గ్లాసులు మాత్రం 100% మీరు ఏదైతే మొబైల్ యూజ్ చేస్తున్నారో దాని గ్లాసులు అడిగి మరి ఒక 4-5 ఎక్స్ట్రా తెచ్చుకోర్రి. మన ఇండియాలో అయితే ఒక 100 రూపీస్కి వచ్చే గ్లాసు ఒకటి వేయించుకుంటాం వస్తాం. నేను కూడా అట్లనే వేయించుకున్నా వచ్చిన. కాకపోతే ఇప్పుడు నాకు పగిలింది అనుకో, మళ్ళీ ఇక్కడ వేయించుకోవాలంటే ఒక్క మొబైల్ కవరు దగ్గర 2000 నుంచి 3000 తీసుకుంటారు ఈజీగా. అదే మీరు గ్లాస్ తెచ్చుకున్నారు అనుకో, కొంచెం అటో ఇటో వేసుకుంటారు అయిపోతుంది. పౌచ్ కూడా కొంచెం గట్టిది తెచ్చుకొని ఫోన్ కింద పడ్డా కూడా డ్యామేజ్ కాకుండా కొంచెం ప్రొటెక్షన్ ఇస్తుంది. కాలేజీకి పోతాం కాబట్టి మనకు టిఫిన్ బాక్సులు కూడా కావాలి. లైక్ మనం మార్నింగ్ ఎప్పుడో పోతే ఈవినింగ్ వస్తాం కాబట్టి టిఫిన్ బాక్సులు తెచ్చుకోండి. కొంతమంది అంటే మేము వచ్చే ముందు చాలా డౌట్స్ ఉండే, కుకింగ్కి సంబంధించిన బౌల్స్ ఏమేమి తెచ్చుకోవాలి, అవి వెయిట్ ఉంటాయి కదా ఎట్లా. ఆ వెయిట్ ఉంటాయి కాబట్టి ఈ చిన్న బ్యాగ్లో మీరు వెయిటేజ్ ఎక్కువ ఉన్నాయి దాంట్లో పడేసారు అనుకో, ఇక్కడ మీకు వెయిట్ సేఫ్ అవుతుంది. ఇక్కడ వెయిట్ సేఫ్ అయినప్పుడు ఒకటి రైస్కి, ఒకటి కర్రీకి, ఒకటి టీకి. మనం టీ అడిక్టెడ్ కాబట్టి టీకి పక్కా ఉండాలి. టీకి, రైస్కి, కర్రీస్కి నార్మల్ రైస్ కుక్కర్ తెచ్చుకుంటే బెస్ట్. మీరు ఒకరో ఇద్దరో అయితే చిన్న రైస్ కుక్కర్ తీసుకుంటే అయిపోద్ది. లేదు చాలా మంది ఉన్నారు అని అంటే ఒకటే పెద్దది ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, ప్రెషర్ కుక్కర్ తీసుకుంటే మీరు దాంట్లో కర్రీస్ కానీ రైస్ కానీ ఏదన్నా చేసుకోవచ్చు, అన్నిటికీ ప్యాన్కి వస్తుంది. ఒకటి నార్మల్గా ఫ్రై ప్యాన్, దోశ అది ఇది చేసుకోవడానికి. ఇంకేమన్నా ఇంకా మాకు మెయిన్ డౌట్ ఏంటంటే నైఫ్స్ ఎలోడా కాదా, నైఫ్స్ తెచ్చుకోవచ్చా తెచ్చుకోరాదా, చాలా పెద్ద డౌట్ ఇది. నైఫ్స్ తెచ్చుకోవచ్చు, కాకపోతే మీరు పెద్ద బ్యాగ్ ఏదైతే అక్కడ చెక్-ఇన్లో ఇచ్చేస్తారో ఆ పెద్ద బ్యాగ్లో వేసేయండి. ఇంకా ఏదో చెప్దాం అనుకున్నా, వాట్స్ దాట్, మీరు బట్టలు చినిగిపోతే నార్మల్గా ఇక్కడ నా షర్ట్ బటన్ కాదు ప్యాంట్ జిబ్బు పోయిందని చెప్పేసి బయట అడిగితే 12 పౌండ్లు అడిగిండు. 12 పౌండ్లు అంటే మన ఇండియన్ రూపీస్లలో 1500 రూపాయలు జిబ్బు పెట్టడానికి. మనకనేమో ఆటోలల్లో జిబ్బు పెడతాం అని చెప్పేసి వస్తారు. అట్లా ఉంటుంది కదా. అక్కడ 10 రూపాయలు పెట్టే కాడు ఇక్కడ 1500 2000 పెట్టుడు వేస్ట్. అందుకని చెప్పేసి సూది దారం అయ్యి బట్టలు కుట్టుకొని అది అన్నీ తెచ్చుకోండి. ఇంకో కొంతమంది స్లేట్ పెన్సిల్ అడిక్టెడ్ పీపుల్ ఉంటారు. ఇక్కడ స్లేట్ పెన్సిల్ ఆర్డర్ పెట్టుకుంటే 4 పౌండ్లు 5 పౌండ్లు అవుతుంది. అవి ఏమన్నా ఉంటే ఇండియాకి వెళ్ళి తెచ్చుకోండి. ఎలోడే అంతానా మేము ఎలో చేయకుండా ఉండరు, ఎలో చేస్తారు, తీసుకొచ్చుకోరు.
అట్లా అడిక్టెడ్ పీపుల్ ఎవరన్నా ఉంటే. షూలు మాత్రం మ్యాండేటరీ. బాత్రూమ్ యూసేజ్ స్లిప్పర్స్, శాండిల్స్, బయటికి పోయినప్పుడు వేసుకునే చెప్పులు. పార్టీ వేర్ అంటే ఇక నార్మల్గా వచ్చి ఎంజాయ్ చేద్దాం, పార్టీ చేసుకుందాం అనేటోళ్ళకు కొంచెం రిచ్ బట్టలు తెచ్చుకోర్రి. ఎందుకంటే ఇక్కడ నార్మల్ అందరు రిచ్ అనేది తిరుగుతారు కాబట్టి. సాక్సులు మెయిన్. ఎన్ని ఎక్కువ వీలైతే అన్ని తెచ్చుకోరు. యాంకిల్ ఫిట్ నేను సజెస్ట్ చేసేది అయితే యాంకిల్ ఫిట్ సాక్సులు తెచ్చుకోండి. ఫుల్ సైజ్ సాక్సులు కూడా ఒక 2-3 తెచ్చుకోండి, యూజ్ అయితే. మొత్తం చలి ఏమి ఉండదు, అప్పుడప్పుడు ఎండలు కూడా కొడతాయి. మీ బాక్సర్లు, టీషర్ట్స్ కూడా నార్మల్లీ తెచ్చుకోండి. ఇంకేమున్నాయి ఇప్పుడు, సన్ స్క్రీన్ మెయిన్, ఈ లోషన్స్ మెయిన్, బాడీ వాష్లు వీలైతే బాడీ వాష్లు, సోప్స్ వీలైతే సోప్స్. ఒకవేళ మీరు సోప్స్ ఇక్కడ కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోవచ్చు, కానీ రేట్ ఎక్కువ ఉంటాయి. బిస్కెట్ ప్యాకెట్స్ బ్రో, మనకు ఆడ క్రాక్ జాక్ బిస్కెట్ ప్యాకెట్లు 50కి 3-4 వస్తాయి. ఇది ఇక్కడ ఒక్క క్రాక్ జాక్ బిస్కెట్ 1 పౌండ్ అంటే 114 రూపీస్ అట్లున్నది. అవి కొరియాలో కూడా తెప్పించుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఎలక్ట్రానిక్స్, బ్లాక్ కలర్ అంటే బట్టలు మాత్రం 100% తెచ్చుకోండి. మీకు వీలైతే షూస్ 2 పేర్లు తెచ్చుకొని, ఒకటి నార్మల్ వేసుకున్నా కూడా ఒకటి పార్ట్ టైంకి యూజ్ అయ్యేటట్టు తెచ్చుకోండి. ఇంకేమున్నాయి, వాచ్లు తెచ్చుకున్నామని పక్కా పడేసినాం, యూజ్ అయ్యి 2 తెచ్చుకున్నాం, అది పక్కకే మూలకే పడి ఉన్నాయి. మీరు నార్మల్గా డైలీ ఎక్స్పెన్సివ్స్ అన్నీ రాసుకోవాలి అది అంటే డైరీస్ కూడా తెచ్చుకోండి. ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి డైరీస్ కానీ, బుక్స్ కానీ. ఇంకేమున్నాయి, నార్మల్గా హ్యాండ్ లోషన్స్ కానీ, శానిటైజర్స్ కానీ, డెటాల్ కానీ అవి కూడా తెచ్చుకోర్రి. బ్రష్లు, పేస్ట్లు కొంచెం ఎక్కువనే తెచ్చుకోర్రి. ఇంకేనా ఉన్నాయి నేను తెచ్చుకున్నాయి. మ్యాగీ ప్యాకెట్లు నార్మల్గా స్టార్టింగ్ స్టేజ్లో మనం ఇక్కడ అన్నీ కొనాలి, అన్నీ వేసుకోవాలంటే కాని పని. కాబట్టి మేము మ్యాగీ ప్యాకెట్లు దగ్గర నేను ఒక 15 నుంచి 20 మ్యాగీ ప్యాకెట్లు తెచ్చిన. ఇప్పటికీ అట్లనే బ్యాగులు ఉన్నాయి, కానీ ఏదో అంటే మేమంటే మాది ఒక చిన్నపాటి పీజీ, 11 మంది ఉంటాం, అందరూ ఒక్కొక్కరు తెచ్చారు కాబట్టి మేనేజ్ అయిపోతుంది. ఒకవేళ మీరు సింగిల్గా వచ్చినా, 2-3 వచ్చినా ఇబ్బంది అవుతుంది. కాబట్టి స్నాక్స్ మాత్రం వీలైనంత ఎక్కువ తెచ్చుకోర్రి. ఒక 1 to 2 monthsకి. బ్యాగు లింకులు, మీకు బ్యాగ్ లింకులు కానీ, ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఇయర్ బడ్స్ కానీ, లేకపోతే పవర్ బ్యాంక్ కానీ, ఇంకేంటి ట్రిమ్మర్ బాయ్స్, ట్రిమ్మర్ లింక్ కానీ, అంటే కొంచెం మంచిగా ఇక్కడికి వచ్చినాక కూడా లైఫ్ ఎక్కువ వచ్చేటి ఏమన్నా కావాలంటే తక్కువ ప్రైస్లో మంచి సాక్స్ల లింకులు కానీ, అది యూనివర్సల్ సాక్స్లు మనకి ఎందుకు వచ్చాయో చెప్పు. సాక్స్లు మాకు యాక్చువల్గా 12 పేర్స్కి 200-250 రూపీస్ పడ్డది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. కాకపోతే దాని లింక్ మీకు కావాలంటే మా ఇన్స్టాగ్రామ్కి డిఎం చేయండి, డైరెక్ట్ లింక్ షేర్ చేస్తా. ఎన్ని అంటే 12 పేర్స్కి 200-250 ప్లస్ పడ్డది. అదే మనం నార్మల్గా తక్కువ డిమార్ట్కి పోయి కొనుక్కున్నా కూడా 3 పేర్స్కే మనకు 150-200 ఏమో చూపిస్తుండవాడు. 12 పేర్స్ వస్తాయి. ఇప్పటికి మేము వచ్చింది జనవరి, ఇప్పుడు ఎంత మే ఇప్పుడు ప్రజెంట్ మే. ఒక 4 months అయినా కూడా ఒక 12లో 6 పేర్స్ వాడుతున్నాం. 6 పేర్స్ కూడా ఇంకా మంచిగానే ఉన్నాయి, ఏం అయిపోలే. సాక్స్ల గురించి ఏం చెప్తున్నా, పక్క పెట్టు. అండ్ చార్జర్ కేబుల్ కానీ అవి కొంచెం ఎక్స్ట్రా తీసుకొచ్చుకోండి. మొబైల్ కేసులు, మొబైల్ స్క్రీన్ గార్డ్స్ అవి తెచ్చుకోరు. ఈ బ్యాగ్లో లింక్, ఈ బ్యాగ్ మాకు ఆఫర్లు వచ్చింది, అన్నిటితో పోల్చుకుంటే ఈ బ్యాగ్ వెయిట్ తక్కువ ఉందని చెప్పేసి ఈ బ్యాగ్స్ తీసుకున్నాం. ఈ బ్యాగ్స్ లింక్ కావాలన్నా, మీకు రిలేటెడ్ ఏం డౌట్ ఉన్నా, అసలు ఏమేమి తెచ్చుకోవాలి ఏంది అని ఏ డౌట్ ఉన్నా మా ఇన్స్టాగ్రామ్కి డిఎం చేయండి. ఏ లింక్ కావాలన్నా కూడా డైరెక్ట్ అడగండి. మీకు వాట్సాప్ త్రూ కావాలంటే మీ నెంబర్ పంపితే వాట్సాప్ త్రూ పంపుతాం, ఇన్స్టాగ్రామ్లోనే పంపమంటే ఇన్స్టాగ్రామే పంపుతాం. యూట్యూబ్లో పంపమంటారా, అది పంపలేం కాబట్టి యూట్యూబ్లోనైతే జస్ట్ మీకు నచ్చితే లైక్ కొట్టురు, లేకపోతే లైక్ కొట్టకూర్రి. 2 సార్లు కూడా కొట్టకూర్రి లైకులు. ఒకసారి కొట్టినప్పుడే పడుతుంది, 2వ సారి కొట్టినప్పుడు పీకుతుంది లైకు. దాని పక్కన ఉండేది గిట్ల ఉంటుంది చూడర్రి. మీకు నచ్చకపోతే అది మాత్రం పక్కా కొట్టుర్రి, నేనే చెప్తున్నా. సబ్స్క్రైబ్ అంటే అది మీ ఇష్టం, చేసుకుంటే చేసుకోరు, లేకపోతే లేదు. రూడ్గా మాట్లాడుతుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఏమున్నదంటే, ఇంకేమైనా మర్చిపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మిగతా వాళ్ళకు చదివేటోళ్ళకు యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అంబ్రెల్లా కూడా మెయిన్. ఇక్కడ వెదర్ ఎట్లుంటుంది అంటే, మేము వచ్చిన రోజు దిగుడుతోనే ఫుల్గా చలి పెట్టింది. మంకీ క్యాప్ పెట్టుకున్నా, చేతికి గ్లౌజులు వేసుకున్నా, స్వెటర్ వేసుకున్నా, ఫుల్ సాక్స్లు వేసుకున్నా, ఫుల్ డ్రెస్ వేసుకున్నా. ట్రైన్లో కూర్చొని దిగేసరికి ఎండ కొడుతుంది. మళ్ళీ అన్ని ఇప్పేసిన కాసేపు మాకు అకామిడేషన్ కన్సల్టెన్సీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే వాళ్ళ దగ్గరకు వచ్చి స్టే చేసినాం. మళ్ళీ రిటర్న్ మాకు ఆల్రెడీ అకామిడేషన్ సెట్ అయిపోయి ఉంది. వచ్చేసరికి ఇక్కడికి వద్దామని చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకునేసరికి ఫుల్గా వర్షం.
మా దగ్గర అంబ్రెల్లా ఉన్నదా అంటే అంబ్రెల్లా కూడా లేదు. ఇక్కడికి వచ్చినాక కొనుక్కుంటే అంబ్రెల్లా కాస్ట్ దగ్గర దగ్గర 4 పౌండ్ల నుంచి 10 పౌండ్ల మధ్యలోనే రేంజ్ అవుతున్నాయి. మన కాడ 50 రూపాయలు 100 రూపాయలకే వస్తుంది అంబ్రెల్లా. ఇన్నే ఉన్నది దొరికితే చూస్తాం, దొరకదు కాబట్టి తర్వాత తర్వాత లెక్క అదంతా. ఆ అంబ్రెల్లా కూడా మేము అంబ్రెల్లా గురించి ఎందుకులే కానీ, మీకు అంబ్రెల్లా గురించి స్టోరీ ఏంటిదో తెలియాలంటే డిఎం చేయకూరి, నేను చెప్పా. అంబ్రిల్లా అని బెటరీ, నేను చెప్తాను. అది తర్వాత లెక్క. ఇది సంగతి. ఆయిల్ కూడా తెచ్చుకోరి. ఆయిల్ అంత కాస్ట్ లేదు, ఇక్కడ అక్కడ సేమ్ కాస్ట్ ఉంది, కానీ మీరు ఏదైతే యూజ్ చేసే ఆయిల్ ఉంటుందో అది తెచ్చుకోరి. ఇంకొకటి, ఇక్కడ వాటర్ మాత్రం మన ఇండియాలో ఉన్నట్టు ఉండయి. మొత్తం ఇట్లా పీకితే చేతిలోకి వస్తుంది కుప్ప. సో హెయిర్ ప్రోడక్ట్స్ కానీ స్కిన్ ప్రోడక్ట్స్ కానీ ఆడికి వెళ్ళి ఎంత బల్క్గా తెచ్చుకుంటే అంత, ఎందుకంటే అవి మీరు కొరియర్లో కూడా తెచ్చుకోలేరు. మళ్ళీ ఎవరన్నా వచ్చేటోళ్ళు ఉంటే వాళ్ళని బతిలో ఆడుకుంటారు తప్ప ఏది ఉండదు. మళ్ళీ ప్రోడక్ట్స్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది మీకు. అందుకని చెప్పేసి ఇక్కడ వాటర్ పడవు. కొరియర్ వేయించుకోవచ్చు. ఏంటిది వేయించుకోవచ్చు? షాంపూసా? ఆ, షాంపూసా? మన రూమ్లో ఒకరు కొరియర్ వేయించుకున్నారు, గుర్తుందా? ఓకే. మొత్తం లీక్ అయిపోయినాయి గైస్. లీక్ అయిపోలే, నాట్ అలౌడ్ అంట. నాట్ అలౌడా? లిక్విడ్ ఐటమ్స్ నాట్ అలౌడ్ అంటే లీక్ అవుతాయి అని చెప్పేసి నాట్ అలౌడ్. కొంతమంది నాలాంటి మేధావులు పచ్చళ్ళు కూడా లిక్విడే కదా, అవి కూడా కొరియర్ ఎలవ్ చేయరు అని అనుకుంటారు. నాకు అదే డౌట్ వచ్చి అడిగిన, పచ్చళ్ళు మొత్తం లిక్విడ్ ఉండదు కదా అని చెప్పేసి ఎలవ్ చేస్తారంట. ఇంకేముంది, అంతే గైస్. మీకేమన్నా గుర్తు, వాటర్ బాటిల్ కొంచెం తెచ్చుకోర్రి. వాటర్ ఫిల్టర్ కూడా మర్చిపోతాను. వాటర్ ఫిల్టర్ వచ్చినాక కొనుక్కుంటారులే. ఓకే. ఇంకా హాట్ బాక్స్ అసలు ఇంపార్టెంట్ అంటే హాట్ బాక్స్. మీరు ఏం చేసుకున్నా దాంట్లో పెట్టుకుంటే జర వేడి ఉంటుంది. మళ్ళీ మీకు ఓవెన్లు కూడా ఉంటాయి, ఓవెన్లో పెట్టుకొని హాట్ దాన్ని ఏమంటారు, హీట్ చేసుకోవచ్చు. కానీ స్టక్ కాలే, ఏదో ట్రై చేసిన. దాంట్లో అవి తింటే కొంచెం మైక్రో ఆర్గానిజమ్స్, బయాలజీ ఉంటుంది కాబట్టి వద్దు. ఇంకేమున్నాయి, ఇంకా అంతే. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. బాయ్ బాయ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ లాంగ్ టైమ్. ఒకవేళ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో చూసినట్టయితే ఎన్ని నిమిషాలు తెలియదు నాకు కూడా. ఇది చాలా టేకులు ఏం కూడా లేదు, ఇది ఒకటే టేక్ కాబట్టి మనం ఒకటే టేక్లో అసలు కంటెంట్ కూడా ప్రిపేర్ కాలే ఈ వీడియోకి. మీరు దాకా చూసిరో చూడలేదో తెలియదు, అది తర్వాత సంగతి. కానీ మీకు నచ్చితే మాత్రం లైకో షేరో సబ్స్క్రైబో చేసుకుంటే చేసుకోరు, లేకపోతే లేదు. కామెంట్ సెక్షన్లలో ఏమైనా మర్చిపోతే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. మీకు నెక్స్ట్ వీడియో ఏమన్నా దేని గురించి రిలేటెడ్ కావాలంటే జస్ట్ పేయింగ్ మై వాట్సాప్ నెంబర్ లేదు కదా, సారీ, ఇన్స్టాగ్రామ్ ఐడి కింద పెట్టడానికి ట్రై అయితే. మనకు ఎడిటింగ్ అది ఇది కూడా అంతగానం రాదు, ఉన్న ఎడిటింగ్తోనే సరిపెట్టుకోండి. Thank you for the wonderful opportunity and thank you for seeing our videos. So thank you.